నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ వరుణ్. రాష్ట్రంలో అధికార ప్రభుత్వం మారడంతో కొంత క్షేత్రస్థాయిలో రాజకీయం కూడా తీవ్ర స్థాయిలో మారుతుంది అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచిన అభ్యర్థులు అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గూటికి చేరడం కొంత మనమందరం స్పష్టంగా చూసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో బీఆర్ఎస్ అధికారం కోల్పోగానే ఈ యొక్క సీన్ పూర్తి స్థాయిలో రివర్స్ అయ్యింది అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ కండువ కప్పుకునేందుకు కొంత తహతహలాడుతున్నారు అని చెప్పేసి కొంత తెలుస్తూ ఉంది. గతంలో కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరిన వారు కూడా కొంత సొంత గూటికి చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ముఖ్యంగా మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు కొంత అధికమైనటువంటి పరిస్థితి కొంత స్పష్టంగా ఉంది. సో వెరసి ఇన్నాళ్ళు బీఆర్ఎస్ చేతిలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు కూడా పాలక వర్గాలు ఒక్కొక్కటిగా కొంత హస్తగతం అవుతున్నాయని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు. మరొక పక్క క్షేత్రస్థాయిలోనే పార్టీని బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ కూడా కొంత మున్సిపాలిటీలపై పట్టు కోసం అడుగులు వేస్తుంది అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. లోక్సభ ఎన్నికల సమయానికి రాష్ట్రంలో సగానికి పైగా మున్సిపాలిటీలను తమ సొంతం చేసుకోవాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది అని చెప్పేసి కూడా కొంత సమాచారం అయితే అందుతూ ఉంది. సో ఇందుకోసం క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ను కొంత బలహీనపరిచేందుకు గతంలో బీఆర్ఎస్ ఎత్తుగడలు వేసిందో అవే ఎత్తుగడలు కొంత హస్తనేతలు ఇప్పుడు అమలు చేస్తున్నారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో మున్సిపల్ ఎన్నికలు జరగడానికి ఇంకా ఏడాది గడువు ఉండడంతో కూడా మెజారిటీ పాలక వర్గాలను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ కొంత ఇప్పటి నుంచే కసరత్తు చేస్తుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కి పూర్తి స్థాయిలో అన్ని మున్సిపాలిటీలు కూడా బీఆర్ఎస్ పార్టీ హస్తగతం చేసుకుంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల వల్లనైతే ఏదైతే ఎక్స్ అఫీషియో ఓట్లకు సంబంధించి కానీ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పార్టీ ఫిరాయింపుల వల్లనైతేనేమి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి 142 మున్సిపాలిటీల్లో 90% పైగా కొంత ఆ పార్టీకి దక్కినటువంటి పరిస్థితి ఉంది. సో దీంతో రాష్ట్ర స్థాయి నుంచి స్థానిక సంస్థల వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో హవా కొనసాగించింది 10 సంవత్సరాలుగా అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మున్సిపాలిటీల్లో పాలక వర్గాల అధికార పార్టీ కొంత బాట పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో కాంగ్రెస్ అధికారం చేపట్టిన నాటి నుంచి కూడా ఇప్పటిదాకా 34 మున్సిపాలిటీలకు సంబంధించి పాలక వర్గాల్లో కొంత చైర్మన్, వైస్ చైర్మన్లపై కొంత అసంతృప్తి చేస్తూ సభ్యులు అవిశ్వాస తీర్మానాలు కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇందులో భాగంగానే 30 మున్సిపాలిటీల్లో పాలక వర్గాలకు సంబంధించి సమావేశాలు కూడా జరిగాయి. వీటిలో 15 మున్సిపాలిటీల్లో పాలక వర్గానికి సంబంధించి ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్లు కూడా జారీ అయినటువంటి పరిస్థితి ఉంది. సో 9 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగా 6 మున్సిపాలిటీల్లో జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఎన్నికలు జరిగిన 9 మున్సిపాలిటీలను అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం అయితే చేసుకుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్, నేరేడుచర్ల, కోదాడ, భూపాల్పల్లి, ఏదైతే నాస్పూర్, మంచిర్యాల, నల్లగొండ, వేములవాడకు సంబంధించినటువంటి మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ ఖాతాలో చేరగా ఇక జగిత్యాల, భువనగిరి, ఖానాపూర్, హుజూర్ నగర్, అదేవిధంగా సుల్తానాబాద్, నారాయణఖేడ్ మున్సిపాలిటీలకు సంబంధించి కొంత పాలక వర్గానికి సంబంధించి ఎన్నికలు ఈ నెల 28వ తేదీన జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇవి కాక మరొక 20 మున్సిపాలిటీల్లో కూడా అవిశ్వాసం తీర్మానం పెట్టేందుకు ఒక కసరత్తు జరుగుతోంది. మరొక పక్క బీఆర్ఎస్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నటువంటి కౌన్సిలర్లందరూ కూడా కొంత అధికార కాంగ్రెస్ పార్టీకి టచ్ లో వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ తరుణంలో ఇటీవల జరిగినటువంటి మేడ్చల్, మల్కాజ్గిరి, జవహర్ నగర్ వ్యవహారం కూడా కొంత తెరపైకి వచ్చింది. అక్కడ కూడా మున్సిపల్ మేయర్పై కొంత అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్ గా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా బడా నేతల కంటే, అంటే ఎవరైతే ఎమ్మెల్యే స్థాయి నేతల కంటే కూడా కొంత గ్రామ స్థాయి, అదేవిధంగా జిల్లా స్థాయి, మండల స్థాయి నేతలు ఎవరైతే ఉన్నారో ఇటు మున్సిపాలిటీలకు సంబంధించి కానీ జెడ్పీటీలకు సంబంధించి కానీ వీరిని కొంత కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ చేసుకుని బీఆర్ఎస్ పార్టీని పూర్తి స్థాయిలో కొంత గ్రౌండ్ లెవెల్లో కథం చేయాలి అనేది కొంత లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో బీఆర్ఎస్ అవలంబించిన విధానాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెర మీదకి తీసుకొచ్చింది. సో మరి కాలంలో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ గ్రౌండ్ లెవెల్ ఖాళీ కాబోతుంది అన్న సంకేతాలు కూడా కాంగ్రెస్ పార్టీ కొంత స్పష్టంగా ఇస్తున్నటువంటి పరిస్థితి. సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి #.